గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా మరి థ్యాంక్స్ తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనము కార్యక్రమంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలనైనా మరొక దినాన మమ్మల్ని ఈ రీతిగా సజీవులుగా లేపి మీ సన్నిధిలో ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టినందుకే మీకు వందనాలు. ఆయన ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడమని మీ మెల్లనైన స్వరముతో దేవనైనా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నా తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము అన్న విషయాన్ని ఒక 2-3 వచనాలు చూసుకొని మనము దాని విషయమై మాట్లాడడానికి మనం ముందుకెళ్దాం. సాధారణంగా మనము ఈ లోకంలో ఉంటున్న వాటిని, లోకపరమైన వాటిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్న వారంగా ఉన్నాం. అందరూ కూడా లోకాన్ని, లోకంలో ఉంటున్న అనేకమైన వస్తువులను, ప్రదేశాలను, వ్యక్తులను ప్రేమిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. దేవుని కార్యాలని, లేకపోతే దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేవారు తక్కువ, లోకాన్ని ప్రేమించేవారు ఎక్కువగా కనబడతా ఉన్నారు. అయితే దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలలో మరి ప్రధానమైన ఆజ్ఞలు ఏంటో మనం ఒకసారి ఈ ఉదయకాల సమయంలో చూడబోతా ఉన్నాం. ఒక శాస్త్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, ఆజ్ఞలన్నింటిలోకి ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు ఏమని సమాధానం ఇచ్చాడు అన్నది మనం చూద్దాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనము 30వ వచనం మనం చూద్దాము. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనది రెండవ ఆజ్ఞ. సో దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలలో చాలా ప్రధానమైన ఆజ్ఞ ఏదయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించడము. అది కాక ఎలా ప్రేమించాలి, అది కూడా ఎలాగ ప్రేమించాలి అని రాయబడతా ఉందంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో. పూర్ణము అంటే నిండుదనము. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనము ప్రేమించవలసిన వారంగా ఉన్నాము. సో దానితో పాటు రెండవది ఏం చెప్తా ఉన్నాడు దేవుడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఇది కూడా ప్రధానమైన ఆజ్ఞే. ప్రధానమైన ఆజ్ఞలలో ఇది రెండవది. చాలా చక్కగా వివరణాత్మకంగా దేవుడు జవాబిచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ లోకంలో మనము దేవుణ్ణి, మన పొరుగువాన్ని, వీటన్నిటికంటే కూడా ప్రధానంగా లోకాన్ని, లోకంలో ఉంటున్న వస్తువులని, ప్రదేశాలని మనం ఎంతగానో ఇష్టపడుతున్న వారంగా ఉన్నాం. దేవుణ్ణి అసలు మనము చాలా ప్రక్కగా నెట్టివేస్తున్న వారంగా ఉన్నాము. మన హృదయాలను ఒకసారి మనం చూస్తే, ఈ వీడియో వీక్షిస్తున్న ఓ సహోదరుడా, సహోదరి, నీ హృదయాన్ని నువ్వు ఒకసారి చూస్తే, నీ హృదయం నిండా దేవుడు ఉంటున్నాడా, లేకపోతే ఇంకా వేరేటివి ఏమన్నా ఆ యొక్క స్థలాన్ని ఆక్యుపై చేస్తుందో ఒకసారి నువ్వు చూడగలవు. నీ హృదయంలోకి నువ్వు తొంగి చూసుకుంటే, దేవుణ్ణి ప్రేమించే వారముగా, పూర్ణ హృదయంతో మనం ప్రేమిస్తున్న వారంగా ఉన్నట్లయితే నీ హృదయమంతా దేవుడు ఉండాలి. కానీ ఎవరుంటున్నారు? ఎవరో ఒక వ్యక్తి ఉంటున్నారు. ఎవరుంటున్నారు? ఏదో ఒక వస్తువు ఉంటుంది. ఎవరుంటున్నారు? ఏదో ఒక జంతువు ఉంటుంది. ఎవరుంటున్నారు? ఏదో ఒక ప్రదేశం ఉంటుంది కదా. అవునంటారా, కాదంటారా? దేవుడు ఉండవలసిన ఆ హృదయములో వేరే ఎవరినో నువ్వు ప్రేమించి పెట్టుకుంటున్నట్లుగా అర్థమవుతా ఉంది కదా. అందుకనే దేవుడు
అంటా ఉన్నాడు. మనం ఇంకొక మాట మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకమును గాని లోకములో ఉన్న వాటినైనా గాని మీరు ప్రేమించొద్దు. ఒకవేళ అలా ప్రేమిస్తూ ఉన్నట్లయితే వారిలో తండ్రి ప్రేమ ఉండదంట. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావు? ఈ లోకంలో ఉన్న మనుషులని, లేకపోతే వస్తువులని, జంతువులని, ప్రదేశాలను ప్రేమించినంత కంటే ఎక్కువగా దేవుని ఏమైనా ప్రేమించగలుగుతున్నావా? లేదు కదా. వివేక్ అనే ఒక ఆయన ఒక బెంజ్ కారు కొన్నాడంట. చాలా ఇష్టపడి, చాలా కార్లు అంటే ప్రేమ ఆయనకి. అందుకని బెంజ్ కారు ఎప్పటికైనా కొనాలని ఒక బెంజ్ కారు కొన్నాడంట. దాని మీద అలాగే వెళ్తూ ఉన్న పరిస్థితుల్లో ఒక లారీ డాష్ ఇచ్చింది కారుకి. సో ఆయన కూర్చొని ఉన్న రైట్ సైడ్ అది కొంచెం డ్యామేజ్ అయింది. వెంటనే తన కోపం వచ్చింది. కారు దిగి చూసుకున్నాడు, లారీ వెళ్ళిపోయింది. మొత్తం కూడా కొంచెం డ్యామేజ్ అయిపోతే ఎంతో బాధపడిపోతా ఉన్నాడు. అయ్యో, ఏంది ఇట్లా జరిగిపోయింది కారుకి. వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ వస్తే, ఇదిగో ఇట్లా జరిగిందండి, నా కారు డ్యామేజ్ చేసేశారు, వాడు ఆపకుండా వెళ్ళిపోయాడు, చూడు కొత్త కారు, అసలు కారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే అని చెప్పి ఇంకా కారు గురించి చెప్తా ఉన్నాడంట. ఎస్ఐ అతన్ని బాగా చూస్తే ఆయన కుడి మోచేయికి చాలా పెద్ద గాయమైందంట. రక్తం కారుతూ ఉందంట అది. ఇంకా ఎస్ఐ అన్నాడంట, బ్రదర్, మీరు ఆ కారు కన్నా కూడా మీ కుడి చేతి మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి అని అన్నాడంట. వెంటనే ఆ వ్యక్తి తన కుడి చేతిని చూసుకుని, ఓ మై గాడ్, నా బ్రాస్లెట్ ఎక్కడో పోయింది అనుకున్నాడంట. వస్తువులని అమితంగా ప్రేమిస్తున్న వారు చాలా మంది ఉంటారు. జంతువులని అమితంగా ప్రేమిస్తున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు. కొంతమంది వ్యక్తుల్ని అమితంగా ప్రేమిస్తున్న వారు ఉంటా ఉన్నారు. కానీ ప్రేమించవలసిన దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకములో ఉన్న వాటిని, ఈ లోకమును అధికంగా ప్రేమిస్తున్న వారిగా ఉంటారు. ఉదయకాల సమయంలో నువ్వు పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎవరిని ప్రేమిస్తా ఉన్నావు? దేవుని యొక్క ఆజ్ఞ నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. పాటిస్తున్నావా ఈ ఆజ్ఞ? దేవుని ప్రేమిస్తున్నావా? లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావో ఒకసారి పరీక్షించుకొని దేవుని దగ్గర మనము సరి చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మేము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో అయ్యా మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మీకన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది మాకు ఒక విగ్రహం అయినా అది పాపం ప్రభువా. కాబట్టి మిమ్మల్ని ప్రేమించగలిగే మనస్సును దేవనైనా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.